కొని కూడా ఈవినింగ్ ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. ముందుగా ఇక్కడికొచ్చిన మీడియా వారికి చాలా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే ఒక చిన్న సినిమాకి మీడియా సపోర్ట్ చాలా అవసరం. మీరింత హెక్టిక్‌గా ఇవాళ మల్టిపుల్ ప్రెస్ మీట్లు అన్నీ ఉన్నా గూడా చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి, కవర్ చేయడానికొచ్చారు. మీకు స్పెషల్ థ్యాంక్స్. తర్వాత నాకు ఒక 2 డేస్ బ్యాక్ నేను ప్రొడ్యూసర్ గారితో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు టీజర్ లాంచ్ ఉంది. ఇలా విశ్వక్ గారిని అనుకుంటున్నాము, పిలుద్దాం అనుకుంటున్నాము అన్నారు. అనగానే ఇమ్మీడియేట్‌గా నా రియాక్షన్ ఏంటంటే, భయ్యా ఎల్లుండి ఆయన సినిమా రిలీజ్ ఉంది. ఆయన ఎలా వస్తారో అడగడానికి గూడా మనకి అవ్వదు అని నేను స్ట్రెయిట్ అవే చెప్పాను. లేదు ఆయన ఇంతకుముందు ఒకసారి మాటిచ్చారు, నేనొస్తాను ప్రమోషన్‌కని అన్నారు. సర్లే ఇది ఎలానో ఇప్పుడు నో అనిపించుకుంటారనే అనుకున్నా. నిన్న కాల్ చేసి విశ్వక్ గారు వస్తున్నారు, మీరు గూడా వస్తున్నారు గదా అన్నారు. అసలు నెక్స్ట్ డే రిలీజ్ పెట్టుకున్న హీరోనే వస్తున్నప్పుడు ఇదేమో డిస్ట్రిబ్యూటర్ మనం పనుందని చెప్తే చండాలంగా ఉంటదని అసలు డౌట్ కూడా లేదులే అని చెప్పి అరగంట ముందే వచ్చాను. విశ్వక్ గారికి ఫంకీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా సితార వంశన్నకు కూడా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. రామ్ కామ్ సినిమాలకి చాలామందికి అందరికీ పాత్ బ్రేకర్ ఎవరంటే తరుణ్ భాస్కర్ గారు. చాలా బిజీ అయిపోయి, సార్ మేము మీ నుంచి అలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, మీరేమో యాక్టర్‌గా బిజీగా ఉన్నారు. సంవత్సరానికి హీరోగాతో పాటు డైరెక్టర్‌గా కూడా ఒక సినిమా ఇచ్చేస్తే కొంచెం మా థియేటర్‌లన్నీ ఫీడింగ్‌లో అవుతాయి సార్. ఈ సినిమా నేను డైరెక్టర్‌గా చెప్పినట్టు 2 సార్లు చూశాను. బ్యాక్ టు బ్యాక్ ఇమ్మీడియేట్‌లీ 1 వీక్‌లో 2 టైమ్స్ చూశాను. నాకు సినిమా చాలా బా నచ్చింది. మెయిన్‌గా నాకు ఈ సినిమా మీద చాలా రెస్పెక్ట్ ఉందండి. స్పెషల్లీ డైరెక్టర్, ప్రొడ్యూసర్ వీళ్ళ మీద నాకు చాలా ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే వీళ్ళు సినిమా కంప్లీట్ చేసి అందరిలాగే, అంటే వెరీ న్యూ కమర్స్ టు ద ఇండస్ట్రీ, అందరిలాగా చాలా కష్టపడి రూపాయి ఖర్చు పెట్టుకుంటూ ప్రతిరోజు షూటింగ్ చేసి కాపీ రెడీ చేసుకున్న తర్వాత ఇది ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి, చాలా పెయిన్స్ సఫర్ అన్నీ అయ్యి కాపీ వాళ్ళు మార్చ్ 6థ్‌కి రిలీజ్ చేయడానికి తీసుకొస్తున్నారు. అంటే వాళ్ళ జర్నీ చాలా పెద్ద జర్నీ, మంత్స్ టుగెదర్. అంటే ప్రొడ్యూసర్ గారు యాక్చువల్లీ మధ్యలో 3 మంత్స్ యూఎస్ వెళ్ళి ఫండ్స్ రేస్ చేసుకొని మళ్ళీ వచ్చి సినిమా నేను గట్టిగా నమ్ముతున్నాను, నేనే పబ్లిసిటీ ప్రమోషన్ బాగా చేసి గట్టిగా రిలీజ్ చేయాలని బలంగా నమ్మి వెళ్ళారు. నాకు ఆయన వెళ్తున్నప్పుడు కూడా చెప్పెళ్ళారు. అప్పుడు కూడా నేను ఈయన నమ్మకం చూసి నాకు కొంచెం భయమేసింది. బట్ స్టిల్ ఆయన ఏ రోజు నమ్మకం తగ్గించుకోకుండా వచ్చి గట్టిగా ప్రమోషన్ చేసి రిలీజ్ చేయాలనే ఆయన సంకల్పం ఏదైతే ఉందో దానికి నేను చాలా రెస్పెక్ట్ ఫీల్ అవుతున్నాను. అండ్ డైరెక్టర్ కూడా ఈ సినిమా చాలా కష్టపడి తీశారు. యాక్చువల్లీ ఇందాక మాట్లాడుతున్నప్పుడు చాలా నర్వస్ ఫీల్ అవుతున్నారు. నర్వస్ ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. మీరు ఆల్రెడీ మంచి కంటెంట్ ఇచ్చారు. లేదు, మీరు ఫర్దర్‌గా కూడా అసలు చాలా రిలాక్స్ అయిపోవచ్చు. సినిమా చాలా జనాల్లోకి చాలా బాగా ఎళ్తది. చాలా మంచి రెస్పాన్స్ వస్తది మీ సినిమాకి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి గారు, ఆయన చేతిలో సినిమా ఉందంటేనే 'ఆర్ఆర్' సాంగ్స్ ఇరగదీసేస్తారు. 'రాజు వెడ్స్ రాంబాయ్' తర్వాత ఇంక మనం స్పెషల్‌గా చెప్పక్కర్లేదు ఆయన గురించి. హీరో, హీరోయిన్ ఇద్దరూ చాలా బాగా చేశారు. శ్రీనాథ్ గారు ఇంకా గాయత్రి వాళ్ళ క్యారెక్టర్స్‌లో చాలా డెప్త్‌లోకి వెళ్ళి పెర్ఫార్మ్ చేశారు. ప్రతి డీటెయిలింగ్ పట్టుకున్నారు. ఆహ్, అంటే కొత్త జంటలాగా కనబడరు. చూడడానికి చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ పెర్ఫార్మన్స్ ఆర్టిస్ట్‌లాగా కనపడతారు. సో, వాళ్ళకి గూడా ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ధీరజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కపుల్ ఫ్రెండ్లీ ఫిల్మ్ కూడా అండి. విష్ యూ గుడ్ లక్. అండ్ జనరల్లీ ఇన్ ఆర్డర్ విశ్వక్ గారు లాస్ట్‌లో మాట్లాడతారు. కానీ విశ్వక్ గారు కేమ్ టు మీ అండ్ హీ సెడ్ లైక్ తరుణ్ గారు కంటే ముందు నేను మాట్లాడతాను అని. సో గ్రాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి.